తూనే వచ్చాం, ఆచితూచి మాత్రమే వెళ్తూ వచ్చాం. పూర్తిగా కొట్టేసే అవకాశం ఉన్నప్పుడు కూడా మనం కొంత అవకాశాన్ని ఇచ్చాం వాళ్ళకి, మానవతా దృక్పథం. ఎస్, ఒక బ్రేకింగ్ న్యూస్ చౌదరి గారు, పిడి చౌదరి గారు, బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ప్రధాని ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ని కాల్ఫర్ చేశారు. ఎస్, మోదీ వార్నింగ్ పాకిస్తాన్ ను తాకింది. మోదీ కొద్దిసేపటి క్రితం బీహార్ లో ఉండగా ఉగ్రవాదంపై ఉక్కుపాతం మోపబోతున్నామని ప్రపంచానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఆయన ఇంగ్లీష్ లో చెప్పారు. అదే సమయంలో పాకిస్తాన్ కూడా మిసైల్స్ ని టెస్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మోదీ కేంద్రం చాలా ప్రతీకారం తీర్చుకోవటానికి పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల పైన ప్రతీకారం తీర్చుకోవటానికి ముందుకు వెళుతోంది అనే సంకేతాలను ఇవ్వడంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ పై విరుచుకు పడితే, పాకిస్తాన్ టెర్రరిస్టులపై విరుచుకు పడితే ఏం చెయ్యాలి అనే విషయంపై చర్చించడానికి ఎమర్జెన్సీ మీటింగ్ను కాల్ఫర్ చేసింది. ఇప్పటికే మనం కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ను మనం నిర్వహించాం. ఈ పరిస్థితిని అంతటినీ కూడా సమీక్షిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు భారత్ ఏ చర్య తీసుకున్నా భారత్ వెనుక నిలబడటానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను ఇస్తూ ఉంది. భారత్ కూడా ప్రపంచ దేశాల మద్దతుతో సంబంధం లేకుండానే పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పడానికి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఎమర్జెన్సీ మీటింగ్ను కాల్ఫర్ చేస్తోంది. చౌదరి గారు, పాకిస్తాన్ కూడా మోదీ ఇచ్చిన వార్నింగ్ పాకిస్తాన్కి తాకింది, ఆ సెగ తాకింది, ఎమర్జెన్సీ మీటింగ్కు కాల్ఫర్ చేస్తూ ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు? ఒక టెన్షన్ వాతావరణం రెండు దేశాల మధ్య చోటు చేసుకుంటుందనే సంకేతాలే వస్తున్నాయి. ఎమర్జెన్సీ మీటింగులు కాల్ చేస్తారండి, వాళ్ళు ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు. ఎమర్జెన్సీ మీటింగ్లు మేము పెట్టుకున్నాము, మేము యుఎన్ కౌన్సిల్కి వెళ్తాము అవన్నీ అంటారు. అన్నీ అండి, మేక్స్ నో డిఫరెన్స్. ఎఫెక్ట్ అయ్యేది మనకు సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే పర్వాలేదు అంటాం ఇంటర్నేషనల్ కూడా. అవును, ఇప్పుడు మనం ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి మాకు సపోర్ట్ చేయండి తీసుకోవాలి. ఏంటండి చౌదరి గారు, నేను ఒక మాట అడుగుతానండి. మనందరికీ అర్థమైపోయింది, దిస్ ఈజ్ అ రిలీజియస్ యాక్షన్. ముస్లిమా నాన్ ముస్లిమా అని ఐడెంటిఫై చేసి కాల్చారు. వాళ్ళ ప్యాంట్లు అండర్వేర్లు దింపేసేసి చెక్ చేసుకుని ముస్లిమా కాదా అని కాల్చారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి రిలీజియస్ వార్ చేసిన వాళ్ళందరూ మేము వాళ్ళకి సపోర్ట్ చేయటం లేదు అని మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా నిలబడి చెప్పాలి కదండి. నిజానికి మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారేమో, పేట్రియాట్స్ అంటారు. అవునవును, అంటే నిజానికి మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తుంది. అందుకే అక్కడ ఒక ముస్లిం కూడా చనిపోయాడు. నిజానికి వాళ్ళ దగ్గర నుంచి గన్ లాక్కుంటున్న సమయంలో అతను భారతదేశ పౌరుడిగా వ్యవహరించాడు. కానీ ఆ ఉగ్రవాదులు మాత్రం భారతదేశాన్ని ముస్లిం హిందువులుగా చూడాలని అనుకుంది. ఆర్మీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ. అలాగే బయట వాళ్ళు కూడా అందరు ముస్లిమ్స్ అగేన్స్ట్ ద కంట్రీ, దట్ నాట్ పేట్రియాటిక్ అని అంటాం కూడా న్యాయం కాదు. 90% వాళ్ళు అందరూ భారతదేశంలో ఉన్నారు, ఇక్కడ సుఖంగా ఉన్నారు, ఇక్కడే ఉండాలని వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంది. కానీ నేనేమంటానంటే వాళ్ళకి భయం ఏంటంటే ఇది రిలీజియస్ ఫ్యాక్టర్ లాగా బయటకు వస్తే మన మీద తప్పు పట్టుకుంటారేమో అని. కానీ ఏదో ఒక టైంలో మీరు కూడా నిలబడి చెప్పాలి, వీళ్ళు మా రిలీజన్ పేరు తీసుకుని చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ కాదు అని మీరు నిలబడి స్టాండ్ చేయాలండి. మీరు క్వైట్ గా కూర్చుంటే మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు లెక్క అవుద్ది. నిజానికి చౌదరి గారు బహుశా వాళ్ళు అదే అనుకుని ఉంటారు. మీరు తప్పు వేసినప్పుడు అందరికి నుంచుని చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. కొంతమంది వస్తున్నారు. అవును, బహుశా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అదే అనుకుని ఉంటారు. ఇక్కడ హిందువులను టార్గెట్ చేసి వాళ్ళని చంపితే భారత్లో ముస్లింల దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది అని వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ భారత్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు. భారత్లో ఇది భారతదేశంపై జరిగిన దాడిగా చూస్తున్నారు తప్ప హిందూ ముస్లిం ఘటనకి ఇక్కడ చూడలేదు. ఇది భారత జాతిపై జరిగిన దాడిగానే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ అనుకుని ఉండొచ్చు, ఇలా ముస్లిం హిందువులుగా విభజిస్తే భారత్లో ఉన్న ముస్లిమ్స్ మాకు సపోర్ట్ చేస్తారని. కానీ ఆ సపోర్ట్ బహుశా వాళ్ళకి రాదేమో కదా. రాదండి వాళ్ళకి సపోర్టు. మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఒక వెరైటీ కాదు. ఇండియాలో అన్ని రకాల ముస్లిం వాళ్ళు ఉన్నారు, అన్ని కాస్ట్ ముస్లిం వాళ్ళు ఉన్నారు. ఇది ఒకటే దేశం ప్రపంచంలో అందరు ముస్లిమ్స్ కలిసి ఉండటానికి. ఏ ముస్లిం దేశంలో ఇంకో కాస్ట్ ఇంకో డినామినేషన్ ఉండటానికి వీల్లేదు. ఇరాను
సున్ని, సౌదీ 56 దేశాలు ఉన్నాయి. 56 దేశాలు అహ్మదీ అబు హెసెస్ ఉండాలి అంటే ఉండలేడు. ఇండియాలో అందరు ఉంటారు. అందుకని మెజారిటీ ముస్లిమ్స్ వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్ తెలుసు. ఇండియా మనకు మంచిది, మేము భారతీయును, వాళ్ళు పేట్రియాట్ అండి. వాళ్ళు రిలీజన్ మీద కొంతమంది తప్పు చేస్తున్నారని అందరినీ మనం బ్లేమ్ చేయకూడదు. కానీ పీటీ చౌదరి గారు, నిజానికి ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద చేసే దాడికి ఇంతకు ముందు కార్గిల్లో సమయంలో లాగా ఎవరైనా మీరు కూడా నిలబడండి, ఇది మేము ఒప్పుకోము. చౌదరి గారు, ఇప్పుడు మనం పాకిస్తాన్ పైన ఎటువంటి చర్య తీసుకున్నా ప్రపంచ దేశాల నుంచి మద్దతు వస్తుందేమో, రైట్? పీటీ చౌదరి గారు, పాకిస్తాన్ కి ఇప్పుడు మనం పాకిస్తాన్ పై ఎలాంటి చర్య తీసుకున్నా ప్రపంచ దేశాలు భారత్ పై ఏదో ఒక మూలం ఒత్తిడి చేసే ప్రయత్నం చేయవు, గత కార్గిల్లో లాగా, రైట్? ప్రపంచం కూడా విన్నర్ తో వెళ్తుందండి. ప్రపంచం కూడా స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది తప్పులు పట్టుకోలేదు. అమెరికాలోనే యూనివర్సిటీస్ లోను ఎంత గొడవైంది. పాలెస్టైన్ కి ఇజ్రాయెల్ ఇస్ డూయింగ్ రాంగ్, అమెరికా తప్పు చేస్తుంది, వాళ్ళు తప్పు చేస్తున్నారు, యూరోప్ మొత్తం కలిసి రష్యా యుక్రెయిన్ లో తప్పు చేస్తుంది. ఇవన్నీ ఏంటండి? వాళ్ళు ఇప్పుడు సెటిల్ చేసుకోవడానికి ఎట్టొస్తున్నారు? అదే February 22 జెలెన్స్కీ గారు ప్రెసిడెంట్ గా ఉండి ట్రీటీ సైన్ చేయడానికి తయారుగా ఉన్నప్పుడు అమెరికా వాళ్లే పోయేసేసి నోను మేము మీకు సపోర్ట్ చేస్తాము, ట్రీటీ సైన్ చేయొద్దు అని చెప్పన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? మీ చేసే పని మీరు సరిగ్గా చేసి గెలిచారనుకోండి, అందరూ మీ వెనకాలే ఉంటారు. అసలు పాకిస్తాన్ ఏం చేయగలదంటారు? ఇప్పుడు మనం ఇప్పుడు మెల్లమెల్లగా ఏదో చేస్తున్నారు, ప్రొలాంగ్ చేస్తున్నారు అంటే చేయకూడదండి. కరెక్ట్. చౌదరి గారు, మనం చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయగలదు? మనం ఒక పక్క సాక్ష్యాలను సేకరిస్తున్నాం, పాకిస్తాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టబోతున్నాం, పాకిస్తాన్ని కొట్టడానికి రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మిసైల్స్ టెస్ట్ చేసుకుంటుంది. పాకిస్తాన్ ఏం చేయగలదు? పాకిస్తాన్ రోడ్ జంక్షన్ మీద నుంచి వచ్చేపోయే వాళ్ళందరికీ ఇదిగో మేము సఫర్ అవుతున్నాము, మమ్మల్ని పెద్ద కంట్రీ వచ్చేసి కొడతా ఉంది, మేము వచ్చి మాకు సపోర్ట్ చేయాలి అని అట్లా ఏడవటం తప్ప ఎక్కువ ఏం చేయలేదండి. ఎస్, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మనం న్యూక్లియర్ వెపన్స్ కూడా మన ఈక్వేషన్ లో క్యాల్కులేట్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే చేస్తూ ఉంటుంటే మేము చుప్చాప్గా కూర్చుంటామని కూడా కరెక్ట్ కాదు. అందుకని ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఏ కండిషన్ లో ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎంత డ్యామేజ్ చేయగలదు, మనకి డ్యామేజ్ అవుద్దా, వాళ్ళకే ఎక్కువ డ్యామేజ్ అవుద్దా, ఇవన్నీ కండిషన్స్ మిలిటరీ వాళ్ళు అన్ని ఆలోచించుంటారండి. దానికి వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి, 10 డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. దాంట్లో ఏది సెలెక్ట్ చేయాలి, మొత్తం అదే ప్లానా, లేకపోతే ఈ ప్లాన్ నుంచి అంతా కలిపేసి చేద్దామా, అది కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. దే విల్ డిసైడ్ వాట్ ఈస్ ద బెస్ట్. యాక్షన్ అయితే జరుగుద్ది. పాకిస్తాన్ విల్ బి స్ట్రక్.